హలో అండ్ వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ చాప్టర్ 12 బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హలో అండ్ వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ. సో ఇవాళ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద 12th చాప్టర్, దట్ ఈస్ అబౌట్ ద బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ applications. So దీంట్లో టాపిక్స్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద బయోటెక్నాలజికల్ అప్లికేషన్ ఇన్ అగ్రికల్చర్, అదర్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, and third one is about the transgenic plants, and fourth one is about the bioethics and the that is the biosafety and also ethical issues regarding the biotechnology. Hello and welcome to Sreenath Academy. Today we are going to discuss about the 5th unit 12th chapter in second year botany, that is about the biotechnology and its applications. So ఇంట్రడక్షన్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే జనరల్గా మనకు బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ ఏంది, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ రేంజ్ ఆఫ్ fields where we can implement the knowledge of the genetic engineering, that is the biotechnological process in various fields and areas. So ఈ పర్టికులర్ క్రిటికల్ రీసెర్చ్ ఏదైతుందో ఆ రీసెర్చ్కి యొక్క అవుట్పుట్ ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద బెస్ట్ ఎంజైమ్, దట్ ఈస్ అ క్యాటలిస్ట్ విచ్ ఇస్ బేసికలీ ఫ్రమ్ ద మైక్రోబియల్ సోర్స్. అదే కాకుండా ఈ పర్టికులర్ ఈ విధంగా జనరేట్ అయిన అది బెస్ట్ క్యాటలిస్ట్ ఏదైతుందో దాని యొక్క పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి ఆప్టిమమ్ కండిషన్స్ అనేది మెయింటైన్ చేయడం ఇన్ కేస్ ఆఫ్ రియాక్టర్స్ ఆఫ్ ద బయో రియాక్టర్స్. అండ్ మూడోది వచ్చేసి డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద జెనెటిక్ ప్రోడక్ట్, దట్ ఈస్ ద జీన్ ప్రోడక్ట్ ఆర్ ద ప్రోటీన్స్ బై మీన్స్ ఆఫ్ వేరియస్ సపరేషన్ ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే దీస్ ఆర్ ద ఇట్స్ ఎ వెరీ పర్ఫెక్ట్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇదే కాకుండా మనకు అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకు అగ్రికల్చర్ సైన్సెస్లో కానీ లేకపోతే మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్లో కానీ మనకు ఇదే కాకుండా మనకు డిఫరెంట్ ఏరియాస్ అంటే మనకు జనరల్గా ఫోకస్ చేస్తారనమాట బయోటెక్నాలజీ. So now we are going to discuss about the chapter 12, that is the biotechnology and its application. So మొదటిది వచ్చేసి is a biotechnological application in agriculture. So దీంట్లో చూసుకుంటే we are observing or we are going to discuss about the green revolution and how the most important breakthrough which was observed in case of agriculture is because of the biotechnological application and the green revolution. దీనివల్ల ఏంటంటే మనకు we are getting the ability to have the surplus in case of food grains by means of because of the most efforts made by the MS Swaminathan. And we can see some of the most important breakthrough like BT cotton, and here we can see there are generally different kind of applications are observed, and we can see this. And after this introduction, now we are going with the first topic in this particular chapter, that is biotechnological applications in the agriculture. So దీంట్లో మనం మాట్లాడుకునేది మనకి ఇండియాలో 1960లో గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏంటంటే అప్పటి వరకు ఉన్న మనకు ఫుడ్ ఇన్సెక్యూరిటీ కాస్త మనము బై ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ మెథడాలజీ ఆర్ కాంబినేషన్ వేర్ వీ క్యాన్ సీ ద వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద క్రాప్ ప్రొడక్షన్. సో ఈ క్రాప్ ప్రొడక్షన్ ఇంక్రీజ్మెంట్లో భాగంగా ఎక్సెస్ ఆఫ్ కెమికల్స్ ఫర్టిలైజర్స్తో పాటు కొన్ని రకమైన మాలిక్యులర్ చేంజెస్ అండ్ ఆల్సో కొన్ని రకమైన మనకు ఆ పర్టికులర్ పండించే పద్ధతిలో కూడా చేంజెస్ చేయడం వల్ల మనకు వీ హ్యావ్ ఇంటెన్సివ్లీ చేంజ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్. అండ్ వీ కెన్ సీ దట్ ద MS Swaminathan is the one where we can see he is the scientist who is behind this green revolution. So ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగానే మనకు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది. అండ్ వీ క్యాన్ సీ దట్ ద ఇది కాకుండా నెక్స్ట్ we are going to discuss about the gene revolution. So gene revolution is the one where we are trying to either insert a new gene into the plant, or we are trying to change the gene sequence so that the plant can develop any abiotic stresses and chemical fertilizers, resistance to the chemical fertilizers. So weedicides స్ప్రే చేసినప్పుడు వీడ్స్ చనిపోవడము అండ్ నార్మల్ ప్లాంట్ బతకడం అనేది జరుగుతుంది, దట్ ఈస్ ద కెమికల్ ఫర్టిలైజర్స్ రెసిస్టెంట్. అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ సమ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. అండ్ ఏంటంటే జనరల్గా మనకు ఒక్కసారిగా పంట రావడం వల్ల మనకు స్టోరేజ్ ఉండకపోవడం, స్టోరేజ్ ఉన్నా కూడా స్పాయిల్ అయిపోవడం, షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉండడం అనేది చాలా రకాల వల్ల మనకు పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ జరుగుతుంది. సో ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కూడా మనము జెనెటికల్ చేంజెస్ వల్ల కూడా మనము ఆ పర్టికులర్ ప్లాంట్ యొక్క ప్రోడక్ట్ని మనము కాపాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద న్యూట్రిషనల్ వాల్యూస్ ఎన్హాన్స్మెంట్ అనేది
మనకు చాలా ఇంపార్టెంట్ సో దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ మాల్ న్యూట్రిషన్ ఇన్ ద కంట్రీ. అండ్ కమింగ్ టు ద బెస్ట్ ఎగ్జాంపుల్ విచ్ వీ రీసెంట్గా అంటే వరల్డ్ వైడ్ అప్రూవల్ కానీ లేకపోతే నేషనల్ లెవెల్ అప్రూవల్ ఏంటంటే మనకు బీటీ కాటన్. సో బీటీ కాటన్ అంటే మనకు ఇది ఒక ట్రాన్జెనిక్ అంటే ఇది ఒక జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్ అనుకోవచ్చు లేకపోతే ట్రాన్జెనిక్ ప్లాంట్ అనుకోవచ్చు. సో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాసిలస్ థురింజెనిసిస్. సో ఈ ప్లాంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఎందుకు డెవలప్ చేసిరంటే ఈ పర్టికులర్ ప్లాంట్ డెవలప్ చేయడానికి మనకు జనరల్గా ఈ ఈ ఈ కాటన్ ప్లాంట్ ఏంటంటే తరచుగా మనకు ఇన్సెక్ట్స్ ద్వారా ఏవైతే మనకు కాయలు తినేయడం కానీ పూలను తినేయడం కానీ జరుగుతుంది. సో ఆ పర్టికులర్ వల్ల మనకు హీల్డ్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల సో సైంటిస్ట్ ఏం చేసిరంటే దే హ్యావ్ టేకెన్ సర్టన్ జీన్స్ అనమాట. సో సర్టన్ జీన్స్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా కాల్డ్ ఎస్ బ్యాసిలస్ థురింజెనిసిస్. ఈ జీన్స్ని మన కాటన్ జీనోమ్లోకి ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ పర్టికులర్ జీన్ ఈ స్పెసిఫిక్ బీటీ జీన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే మనకు సర్టన్ ప్రోటీన్స్ అంటే క్రై 1AC అండ్ 2B ఆర్ ద ప్రోటీన్స్ విచ్ ఆర్ జనరలీ జనరేటెడ్ యాజ్ ఏ క్రై ప్రోటీన్స్. ఈ క్రై ప్రోటీన్స్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఇన్సెక్ట్స్ ఈ పర్టికులర్ ప్లాంట్ని ఎనీ ప్లాంట్ మెటీరియల్ తినడానికి ట్రై చేస్తే ఎస్పెషల్గా ఫ్రూట్స్ కానీ అంటే కాయలు కానీ ఆకులు కానీ పూలను కానీ సో అది తిన్న వెంటనే ఏం జరుగుతుందంటే స్టమక్లోకి వెళ్ళినాక దాని యొక్క యాసిడ్ వల్ల రియాక్షన్ జరిగి ఆ పర్టికులర్ స్టమక్లో ఉన్న ప్రోటీన్స్ కాస్త దానికి స్టమక్ గట్లో వాల్స్ క్రియేట్ చేయడం వల్ల ఆ ఇన్సెక్ట్ చనిపోతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ ఆర్ జనరలీ బిలాంగింగ్ టు లిప్టోటెరస్ స్పీసీస్. సో ఈ విధంగా మన బీటీ కాటన్ అనేది జనరేట్ చేయడం. సో ద మోస్ట్ కామన్ కైండ్ ఆఫ్ డిజీజ్ విచ్ ఇస్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ కాటన్ is called as cotton balls destruction. So we can see the bollworms. Bollworms are the one which are generally involved in the process of destruction of this particular balls, which later on leads to the formation of cotton balls. And ఈ పర్టికులర్ ప్లాంట్ వల్ల ఏంటంటే మనకు కొంతవరకు మ్యాక్సిమం ఒక దిక్కు డ్యామేజ్ అయినా ఇంకో దిక్కు మనకు రక్షించే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి మనకు పెస్ట్ రెసిస్టెన్స్ జీన్స్ అనమాట. సో మనకు ఇక్కడ చూడొచ్చు మనకు ఈ పర్టికులర్ ప్లాంట్ ఏదైతుందో ఈ ప్లాంట్లో మనకు నిమటోడ్స్ అంటే మనకు భూమిలో ఉండే పురుగుల వల్ల మనకు ఆ చెట్టుకి చాలా ఇబ్బంది అంటే రూట్ సిస్టమ్ మొత్తం తినేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద నార్మల్ కంట్రోల్ ప్లాంట్ విచ్ ఇస్ షోయింగ్ ద రూట్ సిస్టమ్ వేర్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ విత్ ద నిమటోడ్స్. ఒక టిపికల్ కంట్రోల్ ప్లాంట్ అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్లాంట్ని నిమటోడ్ రెసిస్టెన్స్ చేయడానికి ఏం జరుగుతుందంటే సైంటిస్ట్ ఆర్ ట్రయింగ్ టు డెవలప్ ద పెస్ట్ రెసిస్టెన్స్ దట్ ఈస్ నిమటోడ్ రెసిస్టెంట్ జీన్స్ని ఐడెంటిఫై చేసి ఆ జీన్స్ని కొంచెం ఆల్టర్ చేసి ఏం చేస్తున్నారంటే దే ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ కాల్డ్ ఎ డబుల్ స్టాండర్డ్ RNA టెక్నాలజీ. సో ఇది ఏం జరుగుతుందంటే మనకు ఈ పర్టికులర్ జీన్ ఏదైతే మనకు రెసిస్టెంట్ జీన్ ఉందో ఆ జీన్ని ఎన్హాన్స్ చేసి అదే జీన్ని మనం మల్టిపుల్ కాపీస్లో జీనోమ్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ డబుల్ స్టాండర్డ్ RNA టెక్నాలజీ ఆర్ జీన్ సైలెన్సింగ్ టెక్నాలజీలో మనకి ఈ జీన్ని మనం మల్టిపుల్ సీక్వెన్స్ దగ్గర ఇన్సర్ట్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ సింథసైజింగ్ ద RNA. సో ఈ RNA మాలిక్యూల్ ఏ విధంగా సింథసైజ్ అవుతుందంటే మనకు ఈ పర్టికులర్ DNA మాలిక్యూల్ ఏదైతే జీన్ ఉందో ఇట్ విల్ సింథసైజ్ ద RNA మాలిక్యూల్ ఇన్ వన్ సీక్వెన్స్. అదే సీక్వెన్స్ని ఆపోజిట్ ఫార్మాట్లో మనము ఈ పర్టికులర్ జీన్ అదే జీన్ కానీ ఇన్సర్టెడ్ సీక్వెన్సెస్ అంటే దాని యొక్క సీక్వెన్స్ సేమే ఉంటుంది కానీ రివర్స్ ఫామ్లో ఉండడం వల్ల దీనికి ఆపోజిట్గా ఈ పర్టికులర్ RNA సీక్వెన్స్ సింథసైజ్ అవ్వడం. సో ఈ రెండింటి వల్ల మనకు డబుల్ స్టాండర్డ్ RNA సింథసైజ్ అవ్వడం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు ఆ పర్టికులర్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే డబుల్ స్టాండర్డ్ RNA అనేది it is not having the existence capacity in the higher organism, especially plants and animals లో double standard RNA molecule అనేది it won't exist in the nucleus, that is in the within the nucleus or nuclear membrane or within the cytoplasma. సో ఈ ఎగ్జిస్టెన్స్ లో లేనందుకు ఏం జరుగుతుందంటే ఈ డిగ్రేడేషన్ జరగడం వల్ల మనకు ఆ పర్టికులర్ జీన్ ఏదైతే మనం ఈ జీన్ మీద వర్కౌట్ చేస్తున్నామో ఆ జీన్ ఏంటంటే జనరల్గా మనకు కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఈ విధమైన రూట్ సిస్టమ్
సిస్టమ్ ఏర్పడడం వల్ల నిమటోడ్స్ అటాక్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ జీన్ని మనం టార్గెట్ చేసి ఆ జీన్ని మ్యానిపులేట్ చేయడం వల్ల డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ సింథసైజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఒక 5-6 రోజుల తర్వాత 5 to 6 days తర్వాత ప్లాంట్ దట్టంగా రూట్ హెయిర్స్ ఫామ్ కాకుండా మనకు ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఫామ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ అనేది ఫామ్ అవడం వల్ల ఆ జీన్ ఎక్స్ప్రెషన్ కాకపోవడం వల్ల ఆ రూట్ హెయిర్ ఏదైతే ఉందో రూట్ హెయిర్ అనేది మనకు బల్క్లో కాకుండా చాలా హెయిరీ ఫామ్లో సింథసైజ్ కావడం వల్ల మనకి ఏమవుతుందంటే నిమటోడ్స్కి టార్గెట్ కాకుండా ఆ ప్లాంట్ బతికిపోతుంది అనమాట. సో ఈ విధంగా పెస్ట్ రెసిస్టెంట్ జీన్స్ని మనము ఉత్పత్తి చేయడం. So second topic is about the other applications of biotechnology. So here we can see a medicinal application, that is the recombinant insulin molecule and the gene therapy which is involved in curing the hereditary diseases. And also we seen that we are discussing about the molecular diagnosis which were very important for prognosis, that is about knowing about the premature disease analysis, and these are generally observed in case of molecular diagnosis. సో రెండో టాపిక్ వచ్చేసి వాట్ ఆర్ ద అదర్ అప్లికేషన్స్ ఆఫ్ ద బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ ఒక వ్యాస్ట్ ఏరియా. సో అగ్రికల్చరే కాకుండా మనకు మిగతా ఫీల్డ్స్లో కూడా చాలా మటుకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్గా మనకు మెడికల్ ఫీల్డ్లో కానీ లేకపోతే జీన్ థెరపీలో కానీ ఈవెన్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్లో పరంగా కానీ మనము ఈ పర్టికులర్ బయోటెక్నాలజీని వాస్ట్ లెవెల్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇన్సులిన్ ఈజ్ ద హార్మోన్ విచ్ ఇస్ generally involved in reducing the blood glucose levels. సో ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల మనకు డయాబెటీస్ అరైజ్ అవుతుంది. సో ఇన్సులిన్ ఇనిషియల్ డేస్లో మనకు ప్యాంక్రియాస్ ఆఫ్ ద పిగ్స్ అండ్ ద క్యాటిల్స్ నుంచి. సో ఇన్సులిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ టు రెగ్యులేట్ ద లెవెల్స్ ఆఫ్ ద బ్లడ్ గ్లూకోజ్. సో ఈ ఇన్సులిన్ని ఇనీషియల్గా మనము క్యాటిల్స్ నుంచి పిగ్స్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి మనకు ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్ల చాలా మటుకు మనం వీటిని చంపేయాల్సి వస్తుంది. సో ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఏం చేస్తున్నారంటే ఈ ఇన్సులిన్ ఏదైతుందో ఇన్సులిన్లో మనకు ఏ అండ్ బి అని 2 సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఆ ఏ అండ్ బి సెగ్మెంట్స్ ఏవైతున్నాయో దే ఆర్ టు కమ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ ఫంక్షనల్ ఇన్సులిన్ హార్మోన్. సో ఈ హార్మోన్ సింథసైజ్ చేయడానికి ఈ పర్టికులర్ జీన్ ఏదైతుందో సో ఈ జీన్ని మనము బ్యాక్టీరియాలోకి ఇన్సర్ట్ చేయడం. సో ఈ బ్యాక్టీరియా ఎస్పెషల్ ఈకోలై సెల్స్ నుంచి పర్టికులర్ ఇన్సులిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని కమర్షియల్ లెవెల్స్లో మనకు ఓవరాల్ వరల్డ్లో మనకు అవైలబిలిటీలో ఉంచడం అనమాట. సో ఇప్పుడు మనం వాడే ఇన్సులిన్ ఏదైతుందో ఆ ఇన్సులిన్ ప్రత్యేకంగా మనకు బ్యాక్టీరియల్ సెల్స్ నుంచి సింథసైజ్ చేసిన ఇన్సులిన్ మాలిక్యూల్ మాత్రమే. సో ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జీన్ థెరపీ. సో మనకు చాలా రేర్ జెనెటికల్ డిజార్డర్స్లో మనకు ఆ మనిషి యొక్క జీవితం అనేది చాలా మటుకు చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ రేర్ జెనెటికల్ డిజార్డర్స్ కొంతవరకు మన ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హ్యూజ్ ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా అండ్ ఆల్సో పేషెంట్ హెల్త్ పరంగా చాలా డిగ్రేడేషన్ ప్రాసెస్, అంటే సర్జరికల్ ప్రాసెస్ కనుక ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ వన్ జనరల్గా మనకు ప్రజెంట్ డేస్లో జీన్ థెరపీకి వెళ్తున్నారు. సో ఈ జీన్ థెరపీలో ఏంటంటే ఏదైతే డిఫెక్టివ్ జీన్ ఉందో ఆ డిఫెక్టివ్ జీన్ని మనం నార్మల్ జీన్తో రీప్లేస్ చేయడం. అంటే ఆ పర్టికులర్ బాడీ నుంచి సెల్స్ తీసుకొని ఎస్పెషల్గా బోన్ మ్యారో నుంచి సెల్స్ తీసుకొని ఆ సెల్స్లో కానీ ఆ డిఫెక్టివ్ జీన్ని నార్మల్ జీన్తో రీప్లేస్ చేసి అగైన్ ఆ సెల్స్ని మనం ఆ సెల్ కల్చర్ని మనం ఆ బాడీలోకి ఇన్సర్ట్ చేయడం వల్ల ఆ జీన్ ప్రోడక్ట్స్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ కండిషన్ని అలైన్మెంట్ని ప్రాపర్గా రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో ఎక్కువ మటుకు జెనెటికల్ డిజార్డర్స్ అండ్ ఆల్సో వెరీ రేర్ డిజీజెస్లో ఈ పర్టికులర్ ప్రాసెస్, ఎస్పెషల్గా ఇంకా క్లియర్ చెప్పాలంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాసెస్లో మనం ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఇంక్లూడ్ చేస్తాం అనమాట. సో కమింగ్ టు మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్. సో ఇప్పుడున్న మన ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ కానీ డయాగ్నోస్టిక్స్లో కానీ మనం ఏంటంటే ఎక్కువ మటుకు రిలై అయ్యేది దేని మీద అంటే ఈ పర్టికులర్ మనకు డిజీజ్ వచ్చినాక సిమ్టమ్స్ని కనుక్కోవడానికి మనం బ్లడ్ అండ్ యూరిన్ శాంపుల్ తీసుకుంటాం. ప్రీ డయాగ్నోసిస్ కానీ లేకపోతే ఎర్లీ డయాగ్నోసిస్ ప్రాసెస్లో ఈ పర్టికులర్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ యూజింగ్ ద బ్లడ్ అండ్ ద యూరిన్ అనేది పనికిరాదు. సో ఎందుకు ప్రీ డయాగ్నోసిస్ ఆర్ ఎర్లీ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ అంటే డిజీజ్ యొక్క కండిషన్ని కనుక్కోవడము, పాథలాజికల్ కండిషన్ని కనుక్కోవడం, దాని తర్వాత మనకు పేషెంట్ని తొందరగా రికవర్ చేయడము అండ్ ఆల్సో పేషెంట్ని సేవ్
సేవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్న ఈ పర్టికులర్ ప్రాసెస్ వల్ల మనకు చాలా లేటుగా ఉంటుంది అండ్ ఆల్సో దే రిలై ఆన్ ద సిమ్టమ్స్ రాదర్ దాన్ క్యూరింగ్ ద డిజీజ్. సో ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ ఎస్పెషల్గా ఎలిసా తీసుకున్నా లేకపోతే ఇంకేమైనా ప్రాసెస్ తీసుకున్నా ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మనము ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద డిజీజ్ అనేది చూడొచ్చు. సో దట్ వీ హ్యావ్ ద సఫిషియంట్ టైమ్ సో దట్ వీ కెన్ మేక్ ద పేషెంట్ క్యూర్ ఫ్రమ్ ద డిజీజ్. So third one is about the transgenic plants. So here in case of transgenic plants we can see that is some of the plants are generally involved in improving the nutritional values and getting the hybrid seed production, and also about the food processing technology, and also about the some of the biotic that is some of the tolerance toward the biotic and abiotic stresses by the chemicals, cold, drought, and also heat, and the etc. different kind of climatic conditions. So third topic వచ్చేసి how we are that is the biotechnology and its application in case of transgenic plants. సో ట్రాన్జెనిక్ ప్లాంట్స్ అంటే ఏంటంటే ద జెనెటిక్ అలైన్మెంట్ ఏదైతుందో ప్లాంట్స్లో చేంజ్ అవ్వడాన్ని మనం ట్రాన్జెనిక్ ప్లాంట్స్ అంటాము. సో మనకు ఈ పర్టికులర్ ప్రాసెస్ చేయడానికి మనకు టీఐ ప్లాస్మిడ్. So the TI plasmid of the Agrobacterium tumefaciens, or the plasmid which is used as a vector for transferring our desired or alien or the most important gene into the plant. So ఏ ప్లాంట్లోకి అయితే మనం జీన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లాంట్లోకి మనము ఆ పర్టికులర్ ప్లాంట్లోకి వెళ్ళాలనుకుంటే టీఐ ప్లాస్మిడ్ ద్వారా దాన్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం. సో Agrobacterium tumefaciens నుంచి తీసుకున్న ఆ టీఐ ప్లాస్మిడ్ ఏదైతుందో దాంట్లోకి మన డిజైరబుల్ టార్గెట్ జీన్ కానీ ఏలియన్ జీన్ ఆర్ ఫారెన్ జీన్ని మనం ఇన్సర్ట్ చేసి పంపించగలుగుతాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎందుకు మనం ఇలాంటి ట్రాన్జెనిక్ ప్లాంట్స్ని సింథసైజ్ చేయాలనుకుంటున్నామంటే మనకు ఈల్డ్ పెంచడం కానీ, హై ఈల్డ్ పెంచడం కానీ, లేకపోతే రెసిస్టెన్స్ పెంచడం కానీ, బయోటిక్ స్ట్రెసెస్ని తట్టుకోగలం కానీ, ఇవన్నీ జనరల్గా మనకు ట్రాన్జెనిక్ ప్లాంట్స్ వల్లనే పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి హౌ వీ క్యాన్ జనరేట్ ద ట్రాన్జెనిక్ ప్లాంట్ సో దట్ దే క్యాన్ విత్స్టాండ్ ద ప్యాథోజన్స్ అండ్ పెస్ట్. సో ఇక్కడ పపాయా రింగ్ స్పాట్ వైరస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ వెరీ మచ్ ప్రాబ్లమాటిక్. సో ఈ పర్టికులర్ వైరస్ని తట్టుకోగలడం కానీ, లేకపోతే ట్రాన్జెనిక్ టొమాటో ప్లాంట్స్ని అంటే మనకు కొన్ని టమాటో ప్లాంట్స్ ఏంటంటే ఎక్కువ మటుకు ఏవైతే డ్యామ్ సాయిల్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఏరియాలో పెరగడం వల్ల వాటికి సూడోమోనాస్ వల్ల ఇన్ఫెక్షన్ ఏర్పడి ఆ పంట మొత్తం నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ట్రాన్జెనిక్ టమాటో ప్లాంట్స్లో మనము ఈ పర్టికులర్ బయోటెక్నాలజీ ద్వారా సింథసైజ్ చేయొచ్చు. అండ్ మూడోది వచ్చేసి ట్రాన్జెనిక్ పొటాటో ప్లాంట్. సో ట్రాన్జెనిక్ పొటాటో ప్లాంట్ ఆర్ ద వన్ వేర్ వీ కెన్ సీ ద ఫంగస్ దట్ ఈస్ Phytophthora is the fungus which is a pathogenic fungus which is involved in generating the transgenic potato plant, that is the plants which are resistant to this particular pathogenic fungus. Next వచ్చేసి it is about the food processing technology, that is in case of flavor saver tomato. సో ఈ పర్టికులర్ టెక్నాలజీని ఏ విధంగా మనకు టమాటో ఏంటంటే షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. ఇనీషియల్గా సడన్గా ఒక్కసారి హార్వెస్ట్ పూర్తి అయిపోతుంది మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు. సో అది నిల్వ చేసుకునే వరకు కూడా టైం లేకుండా షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉండడం వల్ల మార్కెట్ రేట్లు పడిపోవడము, డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై రావడం వల్ల మార్కెట్ వాల్యూ పడిపోవడమే కాకుండా తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉన్నందుకు స్టోరేజ్ కూడా వీలు కాకుండా మనకు తొందరగా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్లేవర్ సేవర్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ టఫర్ కోడ్ సో దట్ వీ క్యాన్ విత్స్టాండ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద స్టోరేజ్ బికాస్ వీ క్యాన్ ఎన్హాన్స్ ద షెల్ఫ్ లైఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషనల్ వాల్యూ. సో మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రాన్జెనిక్ గోల్డెన్ రైస్. సో దట్ ఈస్ ద విటమిన్ ఏ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. సో రైస్లో తీసుకునే వాళ్ళకి విటమిన్స్, అందులో ఎక్కువ విటమిన్ ఏ అనేది డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో ట్రాన్జెనిక్ గోల్డెన్ రైస్లో ఏంటంటే వైటమిన్ ఏ ఈజ్ ద వన్ విచ్ ఇస్ ఎన్హాన్స్ విచ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ వేర్ వీ క్యాన్ సీ ద న్యూట్రిషనల్ వాల్యూ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద హైబ్రిడ్ క్రాప్ ప్రొడక్షన్ వేర్ వీ క్యాన్ సీ ద బ్రాసికా నెపెస్. సో బ్రాసికా నెపెస్ అనే ప్లాంట్లో ఏంటంటే మాన్యువల్ ఇమాస్కులేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ హైబ్రిడ్ క్రాప్ ప్రొడక్షన్ భాగంగా మనకు
పూర్తిగా మేల్ స్టెరైల్ ప్లాంట్స్ అంటే మనకు మేల్ సెగ్మెంట్ లేకుండానే మనం పూర్తిగా మన ఫీమేల్ ప్లాంట్స్ సింథసైజ్ చేయడం వల్ల మన మాన్యువల్ ఈమాస్కులేషన్ అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రయింగ్ టు జనరేట్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ రెసిస్టెంట్ టు ద abiotic stress. సో బాస్మతి వెరైటీ ఆఫ్ రైస్ ఈస్ ద వన్ where we can generate some of the variety of rice where they can withstand the abiotic stress like salinity, that is high concentration of the salt. So these are the some of the implementation of the biotechnology and its application in terms of the generating the transgenic plants in order to meet the need of high yield demand to part or also to reach out for the favor of the humankind. So ఇక్కడ మనం ప్యాథోజన్స్ని కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో న్యూట్రిషనల్ లెవెల్స్ కూడా మనము మెయింటైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్ అబౌట్ ద biosafety and ethical issues. So generally there is certain departments or the certain bodies which are generally present in the overall world which are generally involved in concerned about the biotechnological procedures, applications, and what is the safety regarding the biotechnology and what are the ethical issues while dealing with the biotechnology. So here we can see that we can see different kind of organization or committees like Genetic Engineering Approval Committee, which is generally working on the GM crops or the GM research, where we can see different kind of ethical issues and also different kind of safety issues are generally absorbed by means of because of these kind of committees. So coming to the last topic, that is the fourth one, that is about the biosafety and ethical issues. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు ఏ విధంగా ఈ జెనెటికలీ ఇంజనీర్డ్ ఆర్గానిజం అంటే జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజం జిఎంఓస్ ద్వారా మనం ఎంత కేర్ఫుల్ ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ దేర్ యూసేజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, ఐదర్ మైక్రోబియల్స్ కానీ ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ మనకు చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మనకు దే క్యాన్ ఆల్టర్ ద లోకల్ న్యాచురల్ ఎకోసిస్టమ్ని ఆల్టర్ చేయడం కానీ ఆ పర్టికులర్ అడ్వర్స్ ఎఫెక్ట్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం జిఎంఓస్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే దే కెన్ ఆల్టర్ ద ఎకోసిస్టమ్ విచ్ ఈస్ ఇన్ ద సరౌండింగ్స్. అదే కాకుండా సమ్ ఆఫ్ ద బేసిక్ పాయింట్స్ వచ్చేసి అవి ఒకవేళ మనకు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పోలెన్ గ్రెయిన్స్ ఆర్ ద యాంథర్స్ ప్రకారంగా చూసుకుంటే సమ్టైమ్స్ మనము ఈ ట్రాన్జెనిక్ ప్లాంట్స్ నుంచి వచ్చే పోలెన్ గ్రెయిన్స్ వల్ల మనకు ఆ జీన్స్ ఆ పోలెన్ గ్రెయిన్స్ జీన్స్ ఏవైతున్నాయో అవి ఒకవేళ క్లోజ్ రిలేటెడ్ ప్లాంట్స్ మీద పడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు హైలీ రెసిస్టెంట్ వీడ్స్ జనరేట్ కావడము, ఆ పోలెన్ గ్రెయిన్స్ వల్ల మనకు ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్, టాక్సిక్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఉండొచ్చు. లేకపోతే మనకు ఆ పర్టికులర్ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ యొక్క కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోవడము, దాని యొక్క న్యాచురాలిటీ చేంజ్ అయిపోవడము, టాక్సిన్ సింథసైజ్ కావడము, యాంథర్స్ వల్ల మనకు టాక్సిక్ ఎఫెక్ట్ చూపించడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ద జిఎంఓ, దట్ ఈస్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. ఇంకోటి ఏంటంటే జెనెటికల్ ఇంజనీరింగ్. సో మనకు ఇండియన్ గవర్నమెంట్ ఏదైతుందో ఇండియన్ గవర్నమెంట్ ఇట్ ఈస్ సెట్టింగ్ అప్ ఏ కమిటీ కాల్డ్ జెనెటికలీ that is Genetic Engineering Approval Committee. So this is the committee which is looking out of various issues of using the GMOs. Either it may be GMO plants కానీ animals కానీ ఇవన్నీ అనమాట. సో it also looking to the issue of using the genetically modified organism, ఎస్పెషల్గా బ్యాక్టీరియా. ఎందుకు అంటే మనకు బ్యాక్టీరియాని వాడడం వల్ల మనకు అది ప్రాసెసింగ్ చేయకుండా మనం ఎన్విరాన్మెంట్లోకి వదిలేయడం వల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి ఈకోలై లాంటిది, సూడోమోనాస్ లాంటి బ్యాక్టీరియా అయితే మనము అవిట్లని మోడిఫై చేసి వాడుకోవడము, ఆ తర్వాత అవిట్లని మనము ప్రాపర్గా డిస్కార్డ్ చేయకపోతే దే క్యాన్ స్ప్రెడ్ ఇన్ టు ఎన్వాల్వ్మెంట్ అండ్ దే క్యాన్ క్రియేట్ ఏ కయోస్ ఇన్ దట్ ఈస్ ద పబ్లిక్ ఇష్యూస్ అనమాట. పబ్లిక్ హెల్త్ ఇష్యూస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు జెనెటికలీ ఇంజనీర్డ్ ఆర్గానిజమ్స్ ఎస్పెషల్గా బ్యాక్టీరియా వల్ల ఏంటంటే మనకు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కానీ, లేకపోతే లోకల్ బాడీస్ కంటామినేషన్ కావడం కానీ, లేకపోతే మనకు అన్నెసరీ ఎకలాజికల్ ఎండమిక్ పాండమిక్ జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవంతా చూసుకునేది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవ్డ్ కమిటీ, వేర్ ఇట్ విల్ టుక్ దేర్ సర్టన్ లాస్ ఆర్ దేర్ సో దట్ ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్ టు ద ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ ఆల్సో హ్యూమన్స్ అండ్ ద animals. So next coming to the biopsy.
సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద పైరసీ. సో బయోపైరసీ ఇట్ ఈస్ డీలింగ్ విత్ ద సర్టన్ ఎథికల్ ఇష్యూస్. సో ఎథికల్ ఇష్యూస్ అంటే ఏంటంటే మనం ఇది వాడుకునే ఏ టెక్నాలజీ ఏదైతుందో ఇది చాలా మటుకు మనకు ఈ టెక్నాలజీ వల్ల ఒకవేళ దీన్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతే చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఏవైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ డీలింగ్ విత్ దిస్ బయో రిసోర్సెస్, దే షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ దే షుడ్ గివ్ ద వాల్యూస్ టు ద లోకల్ పీపుల్ అండ్ ద పబ్లిక్, and also they should also keep in mind what is the adverse effect or health issues which is generally generated as a result of the manipulation of the genetic material that is dealing with the GMO. So they should always look into the issue or the climatic condition or the adverse effect. So they should deal carefully about these GMOs especially ga. So ee GMOs ni yoka adverse effect ni and also dan related yoka dani ecological impact dani yoka humans and animals మీద ఇంపాక్ట్ అన్ని చూసుకొని దాని GMOs ని మనము వాడడం అనేది ప్రాపర్గా జరగాలి. అండ్ ఎవరైతే మనకు మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో దే షుడ్ ఆల్సో లుక్ ఇన్ టు దిస్ ఎథికల్ ఇష్యూస్ సో దట్ they can have a proper way anamata. So Indian Parliament also made some of the very strict laws so that they can have a very strict regulation on using the GMOs, especially the GMO plants and also microbes, that is the bacteria especially, so that to avoid any kind of disaster in the near future. So this is about the 12th chapter which is very small, or దీని మనము షార్ట్ అండ్ వెరీ షార్ట్ పర్పస్కి వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో దిస్ అబౌట్ ద biotechnology and its application, that is the 12th chapter in the botany. So coming to the summary of this particular chapter, 12th chapter of the unit 5 of botany second year. So this is about the biotechnology and application. So ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ వెరీ షార్ట్ అండ్ ఆల్సో షార్ట్ ఆన్సర్స్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బయోటెక్నాలజీ ఇంట్రడక్షన్లో ఏంటంటే ఏ విధంగా మనకు దాని యొక్క బెనిఫిట్స్ ఏంది, దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంది అనేది ఇప్పుడు పర్టికులర్ చాప్టర్లో పూర్తిగా తెలుసుకుంటాము. సో ఎస్పెషల్గా మనము జెనెటికలీ ఇంజనీర్డ్ ఎంజైమ్స్, అది కూడా బ్యాక్టీరియల్ ఓరియంటెడ్ ఎంజైమ్స్ని వాడడము, దానివల్ల వచ్చే ఫలితం ఏదైతుందో అంటే దాని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో అవి మనకు ఎకనామికల్ వేగా, న్యూట్రిషనల్ వేగా కానీ, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ, లేకపోతే ఫార్మక్యూటికల్ ఇమ్యునాలజికల్ వేగా మనము సింథసైజ్ చేయడం లార్జ్ స్కేల్లో ఇండస్ట్రియల్ లెవెల్ అనేది తెలుసుకోవచ్చు ఇంట్రడక్షన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది మెజారిటీగా మనకు వేరియస్ బ్యాక్టీరియా కానీ అగ్రికల్చర్లో కానీ ఈ విధంగా వేరియంటేషన్ ఏదైతుందో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ లార్జ్ స్కేల్లో ఇండస్ట్రియల్ లెవెల్లో జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ది ఇంట్రడక్షన్. So coming to the second, that is generally the first topic of this particular chapter is discussing about the gene revolution, where the people are discussing about the different kind of adaptation. So how the plants ఏదైతే మనం ఎస్పెషల్ అగ్రికల్చర్ ప్లాంట్స్ని జీన్ రెవల్యూషన్ ద్వారా ఏ విధంగా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏబయోటిక్ స్ట్రెసెస్తో పాటు కెమికల్ పెస్టిసైడ్స్కి రెసిస్టెంట్గా డెవలప్ చేయొచ్చు. ఇదే కాకుండా MS స్వామినాథన్ ఏంటంటే in the 1960s he started the green revolution where he's trying to increase the high yield production తో పాటు అంటే సెలెక్టివ్ బ్రీడింగ్, క్రాప్ బ్రీడింగ్ ద్వారా మనకు హై yield వెరైటీస్ని జనరేట్ చేయడంతో పాటు మనకు వైరల్ రెసిస్టెంట్, బ్యాక్టీరియల్ పెస్ట్ రెసిస్టెంట్ని తయారు చేయడం, అండ్ ఆల్సో హౌ టు ఇంక్రీజ్ ద yield బై ఇంక్రీజింగ్ ద ఫర్టిలైజర్ యూసేజ్ అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం చాలా క్లాసికల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్స్ ఎ BT కాటన్, దట్ ఈస్ బ్యాసిలస్ తురింజెనిసిస్ ద్వారా జనరేట్ అయిన GMO, దట్ ఈస్ ద జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. అండ్ ఈ పర్టికులర్ జీన్ వల్ల మనకు CRY 1AC అండ్ CRY 2AB or the two proteins which are generally formed, that is the CRY protein formed as a result of the expression of this particular gene. అండ్ ఇది ఏంటంటే మనకు కాటన్ బాల్ వార్మ్స్ ఏవైతున్నాయో దే ఆర్ జనరేటింగ్, అంటే మనకు బాల్స్లో కాటన్స్లో బోరింగ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్. సో ఇది ఏంటంటే మనకు ఒక
గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్సెక్ట్స్ని నుంచి మనం రెసిస్టెన్స్ పొందొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెస్ట్ రెసిస్టెంట్ జీన్. ఇక్కడ ఏంటంటే నిమెటోడ్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ వెరీ మచ్ డ్యామేజింగ్ ఫర్ ద రూట్ సిస్టమ్ ఆఫ్ వేరియస్ క్రాప్స్ అనమాట. సో మనము జీన్ సైలెన్సింగ్ ఆర్ ఆర్ఎన్ఏ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ అనొచ్చు, జీన్ సైలెన్సింగ్ టెక్నాలజీ అనొచ్చు. దీని ద్వారా డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ జనరేట్ చేయడము అంటే మల్టిపుల్ కాపీస్ ఆఫ్ దట్ పర్టికులర్ టార్గెట్ జీన్ని మనము వాడడం వల్ల మనం ఒక జీనోమ్లో కంప్లీట్గా సెల్స్లో మల్టిపుల్ కాపీస్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ కాపీస్ దే విల్ జనరేట్ ద ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఇన్ డిఫరెంట్ ఓరియేషన్ ఫార్మింగ్ ద డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. దేర్ ఆఫ్టర్ దే లీడ్స్ టు ద డిగ్రేడేషన్. ఈ ఇంటర్నల్ జీన్ డిగ్రేడ్ అవ్వడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ వెరీ క్రౌడెడ్ రూట్ సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ వెరీ హెయిరీ రూట్ సిస్టమ్. సో దట్ ద థిన్ హెయిరీ రూట్ సిస్టమ్ సెక్షన్స్ ఉండడం వల్ల మనకు నిమోటోడ్స్ అటాక్ అనేది తగ్గుతుంది. సో కమింగ్ టు ద అప్లికేషన్, దట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో దీంట్లో మనము ఇక్కడ ఏంటంటే మనకు మెడికల్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇన్సులిన్ ఈస్ ద వన్ ఆఫ్ ద హార్మోన్ విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ రిడ్యూసింగ్ ద డయాబెటీస్. సో ఈ ఇన్సులిన్ ఇనీషియల్గా పిగ్స్ క్యాటిల్ నుంచి జనరేట్ చేయడం జరుగుతుంది. సో కానీ లేటర్ ఆన్ దే క్యాన్ బి యూటిలైజ్ ద జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్ జెనెటిక్ రీకాంబినేషన్ ద్వారా సక్సెస్ఫుల్గా ఈ కంప్లీట్ డైమరిక్ హార్మోన్ ఏదైతుందో దాన్ని సింథసైజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఎగ్జాక్ట్ ఎఫెక్ట్. ఇది దీంట్లో సక్సెస్ రేట్ ఎందుకు ఎక్కువ ఉందంటే మనకు ఇన్సులిన్లో పోస్ట్ సింథసిస్ మోడిఫికేషన్ అనేది చాలా తక్కువ. సో ఓన్లీ అసెంబ్లీ ఒకటి జరిగితే చాలు. సో ఈ అసెంబ్లీ అనేది బ్యాక్టీరియల్ సిస్టమ్ చేయగలుగుతుంది కనుక మనకు వీఆర్ హ్యావింగ్ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ద మెడిసిన్, ఎస్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్కి కరెక్ట్ మెడిసిన్ టైంలో అందడం అండ్ మార్కెట్ వాల్యూ అకార్డింగ్గా ఉండడం అనేది జరిగింది. సో జీన్ థెరపీ కూడా మనకు జెనెటిక్ డిజార్డర్స్ని ట్రీట్ చేయడం, రేర్ డిజార్డర్స్ని ట్రీట్ చేయడం అండ్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ ఎస్పెషల్గా ఎలిసా అడ్వాన్స్ టెక్నిక్స్ని ఎందుకు మనము తయారు చేస్తున్నాం అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఎందువల్ల అంటే మనకు జీన్ మ్యానిపులేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఎందుకు అంటే మనకు ప్రీ డయాగ్నోసిస్ అంటే ప్రోగ్నోసిస్కి చాలా రోల్ ప్లే చేస్తారు. ప్రోగ్నోసిస్ అంటే ఎర్లీ సైన్స్ ఆఫ్ సిమ్టమ్స్ వేర్ వీ కెన్ క్యాచ్ అండ్ వీ కెన్ ట్రై టు డయాగ్నోస్ ద patient so that we can detect what is the status of the pathological condition, and also we can try to show the proper way of guidance for the treatment of that particular patient. And coming to the applications in case of transgenic plants. So transgenic plants జనరేట్ చేయాలంటే మనం డిజైరబుల్ జీన్ ఏదైతే మనకు సోర్స్ నుంచి తీసుకున్న జీన్ని టీఐ ప్లాస్మిడ్ ద్వారా మనము టార్గెట్ ఆర్గానిజంలోకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మన ప్యాథోజన్ పెస్ట్ రెసిస్టెన్స్లో కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ పరంగా కానీ న్యూట్రిషనల్ వాల్యూ పరంగా కానీ అండ్ ఆల్సో హైబ్రిడ్ క్రాప్ ప్రొడక్షన్ పరంగా కానీ ఈ విధంగా మనము ఏబయోటిక్ స్ట్రెసెస్ ద్వారా కానీ మనము ఇదంతా చేయొచ్చు అనమాట. సో మనకు డిఫరెంట్ స్ట్రెస్ కండిషన్స్ నుంచి ప్లాంట్స్ని బయట పడేయడము, క్రాప్ ఈల్డ్ పెంచడము, సమ్ టైమ్స్ వాటర్ లాగింగ్ అంటే వాటర్ లాగింగ్ తట్టుకోగలగడము, లేకపోతే సెలానిటీ అంటే నార్మల్గా మనకు ఎక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల మనకు దాని యొక్క సెలినిటీ ఎక్కువ పెరిగిపోతుంది, అసిడిటీ పెరిగిపోవడం, ఇదంతా తట్టుకోగలిగే శక్తి మనం ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్కి అందించగలం. సో నెక్స్ట్ వచ్చేసి బయో ఎథిక్స్ అండ్ బయోసేఫ్టీ. సో దీంట్లో మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఎక్స్టెన్సివ్ యూసేజ్ ఆఫ్ ద జిఎంఓస్ చేయకుండా దాన్ని ప్రాపర్ ఛానలైజ్డ్ వేగా మనం వాడుకోవడం అనేది జరగాలి. సో ఈ ఛానలైజ్డ్ వేగా వాడుకోవడం వల్ల మనము ఆ ప్లాంట్స్ని మనం ప్లాంట్స్ కానీ ఎస్పెషల్గా బ్యాక్టీరియాని కానీ అది ప్రాపర్ వేలో వాడుకోవడము జరగాలి, డిస్పోజ్ కూడా ప్రాపర్గా జరగాలి. ఇంకోటి ఏంటంటే ప్లాంట్స్లో కొంతవరకు మనము ఈ యాంథర్స్ పోలన్ గ్రెయిన్స్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ ఆల్సో మనకు జనరల్గా మనకు వీడిసైడ్స్ చాలా స్ట్రాంగ్ వీడిసైడ్స్ ఆ యాంథర్స్ యొక్క టాక్సిసిటీ యాంథర్స్ వల్ల మనకు పోలన్ గ్రెయిన్స్ వల్ల మనకు ఆస్తమా లాంటి
ప్రాబ్లమ్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏరియాస్ని మనము కవర్ చేసి చూసుకొని ఆ పర్టికులర్ ప్లాంట్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ప్రాపర్గా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకోటి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ ఈజ్ ద కమిటీ విచ్ ఈస్ లుకింగ్ ఆఫ్ ఆల్ ద things which are generally relevant or very important for the process to be taken place. And biopiracy, we can see this is the technology where the multinational company which are depending upon the bioresource, they have to take into issue that they may or they can pay the compensation or not, but they have to look into the health issues and also what is the ecological impact of using that GMO in the public domain. So Indian Parliament kuda they had made number of laws so that they can restrict the use of this particular GMOs, because they may sometimes sweep into the natural ecosystem and can cause a very much huge disaster, especially microbes ni chuskunte they can go up to forming a super pathogen or super bug, so that they can resistant to any kind of chemicals or antibiotics, or they can become a super bug so that they can become a super resistant to all kind of antibiotics which we know till date. So this is about the biosafety and the ethical issues. So thank you for watching this particular chapter, and also we also looking forward to have a better interaction with you people, so that we can have a quality output from you. So thank you for watching.